మనం చూస్తున్నటువంటి దృశ్యాలైతే భయానకంగా కనిపిస్తోంది, ఆందోళనకరంగా కనిపిస్తోంది. అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది, గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఒక కారులో భారీ పేలుడు సంభవించింది. तभी मैं नीचे उतर के आया कि जरा देखो कहाँ है और तो पता नहीं किसी तरह की कोई आवाज आपने सुनी? बम बहुत जोर आवाज आई, बिल्डिंग खिड़की हिल गई, खिड़की हिल गई। आपका घर कितना दूर है इस ये जगह रहा से? गुरुद्वारे के पास। రైట్, మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? పేలుడికి కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? వెంకటేష్, ఎర్రకోట వద్ద జరిగిన పేలుల్లో ఒకరు చనిపోయారు, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు, మరికొద్ది మంది కూడా గాయాలైనట్టుగా సమాచారం వస్తుంది. ప్రధానంగా పెరుగుతున్న సందర్శకులను లక్ష్యంగా చేసుకుని పేలుడు చేసినట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే సోమవారం ఎర్రకోటకు సందర్శనకు సెలవు దినం. సో ఆ నేపథ్యంలో పెద్దగా సందర్శకులు లేరు, దాంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని తెలుస్తోంది. అయితే ఈ ఇళ్లకు వెళ్ళేటువంటి సమయంలో ఈ పార్కింగ్ వద్ద కొన్ని వాహనాలు నిల్చున్నాయి. సో ఆ వాహనంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఆ పార్కింగ్ లో ఉన్నటువంటి ఇతర వాహనాలు కూడా నిప్పట్టుకొని దాదాపు చాలా పెద్ద ఎత్తున వాహనాలను కూడా పెద్ద ఎత్తున దహనమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఒక్కసారిగా ఈ పేలుడు జరగడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలంతా కూడా ఒకసారిగా తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. చారిత్రక కట్టడం ఎర్రకోట. సో ఎర్రకోట వద్ద ఇలాంటి ఘటన జరగడం మాత్రం తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టిస్తుంది. మనం చూసాం గతంలో దాదాపు 2007, 2008 సమయంలో ఢిల్లీలో వరుస బాంబు పేలులు జరిగి దాదాపు 7 చోట్ల జరిగాయి. ఆ కారణంగా ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా ముంబైలో కూడా ఉగ్రవాదులు పేలులు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు ఇప్పుడు తాజాగా ఢిల్లీలోని ఎర్రకోట పైన పంజాబ్ విసిరినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఉగ్ర కుట్రని అనేటువంటి ఒక అనుమానం అయితే వస్తుంది. పోలీసులు దీనిపైన ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. సో ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్లాన్ నష్టం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతోనే ఉగ్రవాదులు ఈ ఎర్రకోట వద్ద ఈ పేలుడు కోసం పెద్ద ఎత్తున ఈ కారులో పేలుడు పదార్థాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. రిమోట్ కంట్రోల్ సహాయంతో తీర్చినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా ఈ రోజు సోమవారం సెలవు దినం. ఎర్రకోట సహా ఢిల్లీలోని అన్ని చారిత్రక ప్రదేశాలన్నింటికి కూడా ఈ రోజు సందర్శకులను అనుమతించారు. సో ఆ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున సందర్శకులు లేరు. సో ఒకవేళ ఈ రోజు కనుక సందర్శకులు భారీ ఎత్తున ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేటువంటి అనుమానం ఉందనేటువంటి అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది.
మొత్తానికైతే భారీ ప్రాణనష్టం తప్పినప్పటికీ ఇది ఖచ్చితంగా ఒక వేవ్ క్లబ్ కాల్ అంటే ఖచ్చితంగా ఈ రోజు ఉదయాన్నే మనం చూసాం. పెద్ద ఎత్తున దాదాపు 2,900 కిలోలకు సంబంధించినటువంటి ఒక పేలుడు పదార్థాలను వేరు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు యొక్క జాయింట్ ఆపరేషన్ ద్వారా ఈ పెద్ద ఎత్తున ఆపరేషన్ చేసి ఉగ్రవాదులు పడినటువంటి కుట్రను ఛేదించి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. క్లియర్ గా ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంలో భారీ ఎత్తున ఒక అలజడి సృష్టించాలి, ఉగ్రవాదులందరూ కూడా భారీ ఎత్తున అనేక చారిత్రక ప్రదేశాలలో పేలుడు జరపాలనేటువంటి ఒక కుట్ర అయితే పన్నారు. ఇప్పటికే 2 డాక్టర్స్ ను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ ఉదయాన్నే వీటికి సంబంధించినటువంటి వార్త బయటకు వచ్చింది. భారీ ఎత్తున గత 2-3 రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ జరుగుతుంది. ఇటు ఢిల్లీ చుట్టుపక్కల కూడా ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సహారన్పూర్ లో ఒక డాక్టర్ ను పట్టుకున్నారు పోలీసులు. సో వారిని ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ చేస్తే ఎక్కడెక్కడ ఏ విషయాల్లో ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేసి బాంబు పేలుళ్లు చేయడానికి సంబంధించినటువంటి ఇంటరాగేషన్ చేస్తున్నారు. సో ఆ సమయంలోనే ఇంకా భారీ ఎత్తున పేలుళ్లు జరగడం మాత్రం క్లియర్గా ఇది ఉగ్ర కుట్ర అనేటువంటి అనుమానం క్లియర్గా వస్తుంది. సో పోలీసులు ఇంకా దీన్ని ధృవీకరించాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఈ ప్రాంతాల్లోకి సాధారణ వారిని ఎవరిని కూడా అనుమతించకుండా ప్రాంతాలంతా కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకుని కార్డన్ ఆఫ్ చేశారు. అలాగే లాస్ట్ జరిగినటువంటి ఏరియాలకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ కూడా వెళ్ళాయి. సో అక్కడ మరిన్ని బాంబులు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఎవరితో వాటి డిఫ్యూజ్ చేసి దిశగా బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా పనిచేస్తుంది. రైట్ వెంకటేష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. దేశంలో ఉగ్ర మూలాలను భద్రతా బలగాలు పెకిలిస్తున్న వేళ ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు కుట్రలు చేస్తున్న పలువురిని అరెస్టు చేయటం, వారి ప్రయత్నాలను ఫెయిల్ చేయగా హర్యానాలో జరిగిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హర్యానాలో భారీ మొత్తంలో ఆర్డీఎక్స్ పట్టుబడడం దేశం మొత్తాన్ని వణికించింది. అయితే ఇది జరిగినటువంటి కొన్ని గంటల్లోనే దేశ రాజధానిలో భారీ పేలుడు చోటు చేసుకోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి గేట్ నెంబర్ 1 దగ్గర పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు స్థానికులు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే దాదాపు కిలోమీటర్ వరకు పేలుడు శబ్దం వినిపించిందని చెబుతున్నారు. ఈ ఎర్రకోట గేట్ నెంబర్ 1 దగ్గర ఆగి ఉన్నటువంటి కారులో ఒక భారీ పేలుడు సాయంత్రం 6:45 ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే 6:55 కల్లా పోలీస్ స్టేషన్కు కాల్ వెళ్ళింది, మొదటి కాల్ వెళ్ళింది. ఇక్కడ పేలుడుకి సంబంధించి, ఇక్కడ ప్రమాదానికి సంబంధించి ఈ 6:45 ఇది జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ పేలుడు దాటికి పక్కనే ఉన్న 5 కార్లు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు జరిపారు. ఈ పేలుడు అక్కడే ఉన్న కొందరు గాయాల పాలు కాగా వారిని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ అగ్నిమాపక దళాలు ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. सर आप क्या बता पाएंगे कुछ? नहीं जी, हम कुछ नहीं, हम ये देखे, लपट देखा, हाँ अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखूं कहाँ है क्या, और तो पता नहीं किसी तरह की कोई आवाज़ आपने सुनी? हाँ, बम बहुत जोर आवाज़ आई, बिल्डिंग खिड़की हिल गई, हाँ खिड़की हिल गई। आपका घर कितना दूर है? ये रहा गुरुद्वारे के पास। क्या हुआ सर, आप क्या बता पाएंगे कुछ? नहीं जी, हम कुछ नहीं, हम ये देखे, लपट देखा, हाँ अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखूं कहाँ है क्या, और तो पता नहीं किसी तरह की कोई आवाज़ आपने सुनी? हाँ, बम बहुत जोर आवाज़ आई, बिल्डिंग खिड़की हिल गई, हाँ खिड़की हिल गई। आपका घर कितना दूर है? ये रहा गुरुद्वारे के पास। जिस वक्त ये आवाज़ आई क्या जिस हुआ? टाइम आवाज़ आई, धमाका हुआ, तो मैं दुकान पे बैठ गई। पीछे मेरी दुकान है, यहीं पे दुकान है, यहीं पे तो मैं चेयर पे बैठा हुआ था। एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में इतनी तेज मैंने अपनी आवाज़ के भी नहीं सुना। धमाके के दहल पे मैं 3 बार गिरा हूँ, उठाऊँ फिर गिरा हूँ, उठा ऐसे धरती फटने वाला है, इतनी तेज धमाका हुई है। ठीक है, तो मैं दुकान छोड़ करके एकदम से भागा। मेरे साथ भी बहुत सारी पब्लिक भागी, एक पे एक पब्लिक गिर रही थी। उस टाइम ऐसा लग रहा था कि हम कुछ पल में, और दूसरा धमाका हुआ था हम मरने वाले हैं। ऐसा लग रहा कि हम बचने का चांस, ऐसा लग रहा कि मौत को मुंह से देख रहे हैं, इस तरह से नज़ारा था।
तो मैं भाग करके साइकिल मार्केट में गया, वहाँ जा करके मैं एक कोल्ड ड्रिंक लिया। 2 बंदे को ने मेरे पे अच्छे से काबू किया, मेरे को समझाया कि हो जाता तो फिर मेरे को रिलैक्स मिला। फिर मैं दोबारा यहाँ दुकान पे चाबी ले करके, ये चाबी दुकान की, मैं चाबी दुकान बंद करके फिर अब घर जा रहा हूँ मैं। धमाका हुआ है, उसके बाद हमने दूर से आके देखा, हमने दूर से हम क्योंकि करीब में जा नहीं सकते थे। फिर यहाँ पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ पूरा फटा हुआ। फिर आगे उस साइड देखा तो फेफड़ा पड़ा हुआ इंसान का। तो इतना ये आदमी सोच भी नहीं सकता कि एकदम से हुआ तो क्या हुआ इंसान। गाड़ी इको बताई जा रही है, फिर सर क्या पता है गाड़ी के वहाँ बारे पे होंडाई का वो पड़ा हुआ है पूरा, उसके साथ में फेफड़ा आगे में? सामने उस तरफ। जी। अच्छा, बहुत सारी काफ़ी सारी गाड़ियाँ हैं वहाँ पे। तो हाँ, तो उसके एक गाड़ी के साथ साथ और भी गाड़ी लगातार जी 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 तो एक गाड़ी के साथ यही सुनने में आया सर। हम वहाँ फिर आगे गए नहीं, इसलिए हम फ़ौरन इधर ही दूरी खड़े हो गए। यहाँ पे हमने देखा, सबसे पहले हमने फेफड़ा देखा वहाँ पड़ा, हमने लगा कि ऐसी होगा। फिर हमने सर को यहाँ पे SHO को बताया हमने कि यहाँ पे सर ये गोश्त पड़ा हुआ है यहाँ पर। उसके बाद हमें लगा कि ऐसी होगा गोश्त, लेकिन उसके बाद फिर हमने हाथ देखा, हम तो खुद शॉक्ड हो गए कि मतलब बयान नहीं कर सकते इस चीज़ को।